హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ డైరెక్టివ్స్. లాస్ట్ వీడియోలో HTML లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ కొన్ని చూసాం. ఈ వీడియోలో ఫార్మాటింగ్ ట్యాగ్స్ కంటిన్యూ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఫార్మాటింగ్ ట్యాగ్స్ పైన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. అట్లాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమున్నాయి రిమైనింగ్ చూద్దాం. ఫస్ట్ వన్ బ్లింక్ ట్యాగ్. మరి ఇక్కడ బ్లింక్ ట్యాగ్ ఏం చూస్తాం చూద్దాం. యూజ్డ్ ఫర్ గివింగ్ ఏ బ్లింకింగ్ ఎఫెక్ట్ టు ఏ పర్టికులర్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ని మనం బ్లింక్ చేయాలన్నప్పుడు మనం వెబ్సైట్లో చూస్తూ ఉంటాం, ఒక కంటెంట్ ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ బ్లింక్ ట్యాగ్. మరి ఇక్కడ దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది. బ్లింక్ ట్యాగ్ ఓపెన్ చేయాలి, కంటెంట్ పెట్టాలి, బ్లింక్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ పెడతారో ఆ కంటెంట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ సెంటర్ ట్యాగ్. అక్కడే ఉంది మీనింగ్. యూజ్డ్ ఫర్ సెంటరింగ్ ది కంటెంట్ ఎన్క్లోజ్డ్ విత్ ది ట్యాగ్. అంటే సెంటర్ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ పెడతామో ఆ కంటెంట్ మనకు వెబ్ పేజ్లో మిడిల్లో సెంటర్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది కంటెంట్ అంటే మనం టెక్స్ట్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సెంటర్ ట్యాగ్లో మనం ఏ కంటెంట్ పెట్టినా ఆ కంటెంట్ని సెంటర్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది, అంటే మిడిల్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే దీని కూడా సింటాక్స్ సెంటర్ ట్యాగ్ ఓపెన్, కంటెంట్ సెంటర్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్. చూడండి ఏమంటున్నాడు. స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్డ్ టు డిఫైన్ ఇంపార్టెంట్ టెక్స్ట్ సేమ్ యాజ్ బోల్డ్ ట్యాగ్. మనం లాస్ట్ వీడియోలో బీ ట్యాగ్ చూసాం. సేమ్ బీ ట్యాగ్ లాగే స్ట్రాంగ్ ట్యాగ్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, రెండు సేమే. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే స్ట్రాంగ్ ట్యాగ్ ఓపెన్ చేస్తాము, కంటెంట్ పెడతాము, స్ట్రాంగ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్లో ఇంపార్టెంట్ కంటెంట్, ఇంపార్టెంట్ టెక్స్ట్ ఏదైతే కొన్ని వర్డ్స్ ఉంటాయో వాటిని హైలైట్ చేయాలన్నప్పుడు స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మనం బోల్డ్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు, సేమ్ యాజ్ స్ట్రాంగ్ ట్యాగ్. సో నెక్స్ట్ ఈఎం ట్యాగ్. ఈఎం అంటే ఎంఫసైజ్ టెక్స్ట్. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. యూజ్డ్ టు డిస్ప్లే ఎంఫసైజ్డ్ టెక్స్ట్. ఇదేమో జస్ట్ లైక్ ఏ ఇటాలిక్ ట్యాగ్. సేమ్ ఇటాలిక్ ట్యాగ్, ఐ ట్యాగ్ ఉంటుంది కదా, మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఐ ట్యాగ్ ఏదైతే డిస్ప్లే చేస్తుందో కంటెంట్ సేమ్ అట్లాగే ఈఎం ట్యాగ్ కూడా ఉంటుంది. దీన్ని మనం ఎంఫసైజ్ టెక్స్ట్ అంటాం. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక చూడండి. ఈఎం ట్యాగ్ ఓపెన్, కంటెంట్, ఈఎం ట్యాగ్ క్లోజ్. అంటే ప్రతి ట్యాగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది, అంటే ఇవన్నీ పేరు ట్యాగ్స్. నెక్స్ట్ ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్ అంటే ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్స్. చూడండి ఇదేం చేస్తున్నాం. యూజ్డ్ టు డిస్ప్లే టెక్స్ట్ విచ్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ ఎగ్జాక్ట్లీ యాజ్ రిటర్న్ ఇన్ ది ప్రీ ట్యాగ్. అంటే ప్రీ ట్యాగ్లో మనం ఏ విధంగా అయితే రాస్తామో కంటెంట్ని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎట్లా అన్నారండి ప్రీ ట్యాగ్లో, సో అది ఎట్లా రాస్తే ఎట్లా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తూ ఉంటుంది. సో దానికోసం మనకు ప్రీ ట్యాగ్ అని ఉంటుంది. దీన్ని మనం ప్రీ ఫార్మాటెడ్ ట్యాగ్ అంటాం. ఓకే, మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి చూడండి. సింటాక్స్ ప్రీ ట్యాగ్ ఓపెన్, కంటెంట్, ప్రీ ట్యాగ్ క్లోజ్. మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ బీఆర్ ట్యాగ్. మరి బీఆర్ ట్యాగ్ ఏం చేస్తుందో చూద్దాం. యూజ్డ్ టు గివ్ ఏ లైన్ బ్రేక్. అంటే మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసినాం. ఏదైనా కంటెంట్ డిస్ప్లే అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లెక్క వెళ్ళాలన్నప్పుడు బీఆర్ ట్యాగ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ బీఆర్ ట్యాగ్ అనేది అన్పెయిడ్ ట్యాగ్. అంటే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ దీనికి ఉండదు. చూడండి ఇక్కడ సింటాక్స్ వచ్చేసి బీఆర్ అంతే. దీనికి క్లోజింగ్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఏముండదు. జస్ట్ లైన్ బ్రేక్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అట్లనే హెచ్ఆర్ ట్యాగ్. మరి హెచ్ఆర్ ట్యాగ్ ఏం చేస్తుంది చూడండి. యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ హారిజెంటల్ లైన్. ఒక కంటెంట్ అయిపోయిన తర్వాత ఒక హారిజెంటల్ లైన్ కావాలన్నప్పుడు వి యూస్ హెచ్ఆర్ ట్యాగ్. సో హెచ్ఆర్ ట్యాగ్తో మనం ఒక హారిజెంటల్ లైన్ని డ్రా చేయొచ్చు. క్లియర్. దానికి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. వాటి గురించి మనం ముందు చూద్దాం. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి. సింటాక్స్ హెచ్ఆర్. ఇది కూడా అన్పెయిడ్ ట్యాగ్, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ బ్లాక్ కోట్ ట్యాగ్. మరి ఇదేం చేస్తుందో చూడండి. టు డిఫైన్ ఏ సెక్షన్ దట్ ఈస్ కోటెడ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ లాంగ్ కొటేషన్, దట్ ఈస్ కొటేషన్ దట్ స్పాన్ మల్టిపుల్ లైన్స్. అంటే మనం ఏదైనా కొటేషన్ చూస్తూ ఉంటాం. కొటేషన్స్ అంటే ఏవైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కొటేషన్స్ అంటూ ఉంటాం. సో ఆ కొటేషన్స్ మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కొటేషన్స్ ఉన్నాయనుకోండి, సో ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు బ్లాక్ కోట్ ట్యాగ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కొంచెం లెఫ్ట్ మార్జిన్ తీసుకుంటే కొంచెం రైట్ మార్జిన్ తీసుకొని దాన్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. క్లియర్. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? దీన్ని కూడా సింటాక్స్ చూడండి. బ్లాక్ కోట్, కంటెంట్, బ్లాక్ కోట్ క్లోజ్. ఈ విధంగా బ్లాక్ కోట్ ట్యాగ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరైతే నో తీసుకుని క్లియర్గా డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా ఫార్మాటింగ్ ట్యాగ్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. రైట్ ఏ HTML డాక్యుమెంట్ టు ఇంప్లిమెంట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఫస్ట్ మేము ఏం చేస్తాము, HTML ట్యాగ్తో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ హెడ్ సెక్షన్,
హెడ్ సెక్షన్లో ఒకవేళ మీరు టైటిల్ కావాలంటే టైటిల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే పెడతాను. నెక్స్ట్ హెడ్ సెక్షను క్లోజ్. సో ఇక్కడ హెడ్ సెక్షన్ అనేది మనకి HTMLలో ఆప్షనల్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్, బాడీ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇంకేముంది, ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం రాసుకుంటూ పోవడం. ఫస్ట్ ట్యాగ్ బ్లింక్ ట్యాగ్. సో బ్లింక్ ట్యాగ్లో మనం ఏదైతే కంటెంట్ పెడతామో అది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా SB టెక్ టూల్స్ మనం వెబ్సైట్లలో చూస్తూ ఉంటాం. క్లిక్ మీ అనే ఒక ఆప్షన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. క్లిక్ మీ ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు బ్లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కర్సర్ నెక్స్ట్లోకి వెళ్ళాలంటే BR ట్యాగ్ ఇందాక చెప్పుకున్నది. నెక్స్ట్ సెంటర్ ట్యాగ్, సెంటర్ SB టెక్ టూల్స్. సో సెంటర్లో మనం ఏదైతే రాస్తామో ఆ కంటెంట్ మనకు బిడిలో వచ్చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ SB టెక్ టూల్స్ స్ట్రాంగ్ క్లోజ్ BR. సో స్ట్రాంగ్ ట్యాగ్లో మనం ఏదైతే రాస్తామో అది మనకు బోర్డులో డిస్ప్లే అవుతుంది. అంటే సేమ్ యాజ్ B ట్యాగ్. అట్లనే EM ఎంఫసైజ్డ్ టెక్స్ట్, ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఏ ఇటాలిక్ ట్యాగ్. నెక్స్ట్ ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్లో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా వెల్కమ్ టు SB టెక్ టూల్స్. చూడండి నేను ఎలా రాసాను, ఫస్ట్ లైన్ నేను వెల్కమ్ రాసిన, 2 ఇక్కడ పెట్టిన, SB టెక్ టూల్స్ అని ఇక్కడ రాసిన, ఫైనల్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ప్రీ ఫార్మాటింగ్లో మనం కంటెంట్ ఎట్లా రాస్తే యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ప్రింట్ అవుతుంది. ఓకే, మామూలుగా అయితే వెల్కమ్ వచ్చేసి 2 అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి SB టెక్ టూల్స్ అని ఇట్లా రావడం అట్లా కుదరదు, అట్లా ఉండదు. మనం ఇండెంటేషన్ ఎక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తా ఉన్నామో ఆ ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ కావాలన్నప్పుడు ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బ్లాక్ కోట్ ట్యాగ్. మీరు ఏదైనా సరే ఒక కొటేషన్ పెట్టుకోవాలన్నప్పుడు వెల్కమ్ టు SB టెక్ టూల్స్ అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టినాను. బ్లాక్ కోట్ ట్యాగ్ క్లోజ్. మీకు కావాలంటే ఇక్కడ బ్రేక్ పెట్టుకోవచ్చు. కంటెంట్ బ్లాక్ కోట్ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది ఒక కొటేషన్ లాగా డిస్ప్లే అవుతుంది. అంటే లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ తీసుకొని ఒక కొటేషన్ లాగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కొటేషన్ అనేది మనం మల్టిపుల్ లైన్స్ కూడా మనం రాసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఒక HR ట్యాగ్ని రాస్తాను. HR ట్యాగ్ ఏం చేస్తుంది, ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తుంది. ఇంకేముంది, బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. సో ఈ విధంగా ఫార్మాటెడ్ ట్యాగ్స్ అయితే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంకా HTMLలో ఇంపార్టెంట్ ట్యాగ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఈ ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లా ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.